హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ ఏంటంటే మార్నింగ్ వెదర్ చాలా చాలా కూల్‌గా ఉందండి. ఎందుకంటే చుట్టూ ఫాగ్ వచ్చేసిందండి. అసలు చాలా దగ్గర డిస్టెన్స్‌లో కూడా అటుపక్క మనిషి కనపడలేనంత ఫాగ్ వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించిందండి చూడంగానే. ఆహ్, అది మీతో షేర్ చేసుకోవాలి నా హ్యాపీనెస్. ఈ వ్లాగ్ చేస్తున్నాను. నేనైతే ఇంత పొగమంచు ఇక్కడైతే ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నా. నార్మల్‌గా వస్తుంది కానీ ఇంతైతే లేదనమాట. సో, ఇవాళ చాలా ఎక్కువగా ఉందండి. నేను ఈ షూట్ చేసేసరికి మార్నింగ్ 6:30 అలా అయింది. 9 వరకు కూడా ఈ ఫాగ్ అలానే ఉందండి. 9 తర్వాత అప్పుడప్పుడు కొంచెం తగ్గుతూ వచ్చింది. సో, చూడండి మాకు ఇంటి సైడ్ తోటలున్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి మొక్కజొన్న తోట. ఆ తోట అటు సైడు ఇళ్ళుంటాయన్నమాట. అస్సలు కనపడనే లేదండి. చాలా చాలా ఎక్కువగా ఉంది కదా! సో, వెదర్ అయితే ఎలా ఉందంటే మనం ఏదో ఊటీ, కాశ్మీర్‌లో ఉన్నట్టుంది. చాలా చాలా బావుందండి. నార్మల్‌గా పొగమంచు ఇంతగా ఉన్నప్పుడైతే చలి తక్కువగా ఉంటుందండి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పొగమంచు రాదనమాట. సో, ఇవాళైతే చాలా చాలా హెవీగా ఉందండి. సో, చూడ్డానికి చాలా బావుంది. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఈ క్లైమేట్‌ని ఇలా చూడంగానే నాకేం గుర్తొచ్చేసాయంటే కాలేజ్ డేసే గుర్తొచ్చేసాయండి. ఎందుకంటే మేము ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఊటీ, బెంగుళూరు, మైసూర్ ట్రిప్‌కెళ్ళామనమాట. సో, ఊటీలో చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా విజిట్ చేయండి. లైఫ్‌లో ఒక్కసారైనా అలాంటి వెదర్‌ని చూడాలనమాట. ఊటీ ఎప్పుడెళ్ళాలంటే నార్మల్‌గా అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి వెదరు. సమ్మర్‌లో అలా వెళ్తే బావుంటుందనుకుంటారు కదా! సో, అలా కానే కాదండి. వింటర్‌లోనే వెళ్తేనే చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే ఆ ఫాగ్ అలా పడుతుంటే మన కళ్ళ ముందే మేఘాలు అలా వెళ్తూ ఉంటాయండి. సో, అక్కడ సీనరీ ఎలా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేమండి. అంత బావుంటుందనమాట. సో, మేము కాలేజ్ డేస్‌లోనే వెళ్ళాం కదా! చాలా ఎంజాయ్ చేశాము. బట్ ఏంటంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా! ఫోటోస్ ఇలా లేదు కాబట్టి నార్మల్ ఆ డేస్ అలా అయిపోయాయి. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పట్లో ఉండింటే మంచిగా ఉండేదింకా. సో, ఊటీలో ఏందంటే టాప్ హిల్ అంటే ఇంకా హైయెస్ట్ అనమాట. అంత హైట్‌లో ఉంటుంది ప్లేస్ ఒకటి దొడబెట్ట అనేసి. అక్కడైతే వ్యూ చూడాలండి. ఊటీ ఎంత బావుంటుందంటే సూపర్, అది మాటల్లో అయితే చెప్పలేమండి. అంత బావుంటుంది. సో, అక్కడ చలి ఎలా ఉంటుందంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. మన మంకీ క్యాప్ కాదు గానీ, స్వెటర్ కానీ ఏది కూడా సరిపోవనమాట. అంత చలి ఎక్కువగా ఉంటుంది. మేమైతే డిసెంబర్‌లో వెళ్ళామండి. 4 డేస్ ట్రిప్ అనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అక్కడ చలి ఎలా ఉంటుందంటే అసలు మనకి ఏవి అంటే స్వెటర్ కానీ, మంకీ క్యాప్ కానీ ఏవి కూడా సరిపోవండి. అంత చలిగా ఉంటుంది. అందులో మేము డిసెంబర్‌లో వెళ్ళాం కదా! ఇంకా చలి చాలా ఎక్కువగా ఉన్నదండి. ఇంకా అక్కడ ఏంటంటే మనకి క్యారెట్స్ కూడా చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మనము ఇక్కడికంటే అక్కడ చాలా ఫ్రెష్‌గా కలర్ కూడా చాలా బావుంటాయండి. మేమైతే అన్ని కూడా టేస్ట్ చేసాము. సో, అక్కడ టీ తోటలు కూడా చాలా ఎక్కువ కాబట్టి మేము అక్కడ టీ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళామండి. ఎలా అంటే ఇట టీ ఆకు నుంచి మనకి పౌడర్ వరకు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఆ ప్రాసెస్ అంతా చూపించారు. అలాగే మనకి ఒక శాంపిల్‌గా టీ కూడా ఇస్తారండి టేస్ట్ చూడడానికి. సో, టికెట్ ఉంటుంది. చాలా చాలా బావుందండి. అక్కడ థ్రెడ్ గార్డెన్స్ ఉంటాయి. బోటింగ్ కానీ చాలా చాలా బాగున్నాయండి. చాలా మూవీస్ కూడా షూటింగ్ కూడా అక్కడ జరుగుతూ ఉంటుందంట. సో, అక్కడికి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేశామండి. సో, నార్మల్‌గా ఇక్కడ చలి ఎలా ఉంటుంది అంటే జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొనికైనా చలికాలంలో ఓకేగా ఉంటాయి వాటర్. సో, అక్కడ ఎలా అంటే జస్ట్ మనం టచ్ చేయడానికి కూడా చాలా భయపడతామండి. అంత కూల్‌గా ఉంటాయన్నమాట వాటర్. ఎలా అంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే చెయ్యంతా తిమ్మిరొచ్చేస్తుంది. అంతగా ఉంటుంది చలి అక్కడ. సో, ఊటీ అందాలు మనకలా గుర్తుండిపోవాలి అంటే ఖచ్చితంగా చలికాలంలో వెళ్తేనే మనకు ఆ మెమోరీస్ అనేవి చాలా బావుంటాయి. సో, అదే సమ్మర్‌లో అయితే ఆ ఫీలింగ్‌ని ఎంజాయ్ చేయలేమనమాట. సో, తప్పకుండా వింటర్‌లో వెళ్తేనే చాలా బావుంటుంది. అక్కడ బొటానికల్ గార్డెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. రియల్లీ లైఫ్‌లో ఒక్కసారైతే విజిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్లేస్‌ని. అంత బావుంటుందనమాట. ఆ ట్రిప్ అయితే 3 డేస్ అండి. బెంగుళూరు, మైసూరు, ఊటీ చాలా చాలా ఎంజాయ్ చేసొచ్చామనమాట కాలేజ్ డేస్ అయితే. సెకండ్ ఇయర్‌లో కూడా వేశారు కానీ తమిళనాడు ఏశారు. అన్ని టెంపుల్సే కదా! అందరూ పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. సో, వింటర్‌లో వెళ్ళాం కాబట్టి కోల్డ్ క్రీమ్స్ కానీ, స్వెటర్స్, మంకీ క్యాప్స్ ఇవన్నీ చాలా తీసుకెళ్ళాము. అయినా కూడా ఊటీలో అయితే అస్సలు మెయింటైన్ చేయలేకపోయామండి. అంతగా ఉండింది. చలిలో అయితే ఊటీ చాలా హెవీ అండి. బెంగుళూరు, మైసూర్ అయితే నార్మల్‌గే ఉందనమాట. మేము 3 డేస్ ట్రిప్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసొచ్చాము. మార్నింగ్ ఈ ఫాగ్ చూడంగానే ఆ డేస్ అన్నీ అలా గుర్తొచ్చాయని మీతో షేర్ చేసుకుంటున్నాను.
సో, ఈరోజు మార్నింగ్ ఈ వెదర్‌ని చూసాక నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ డేస్ అన్నీ గుర్తొచ్చి మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ షూట్ చేశాననమాట. సో, మీకెలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎదురవుతూనే ఉంటుంది. సో, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిందండి. సో, 6:30 కాదు కానీ 8:30 అయినా కూడా ఆ వెదర్ ఎలా ఉందంటే అస్సలు తగ్గలేదండి. చాలా చాలా బావుందండి. ఇక్కడైతే పక్షుల సౌండ్స్‌లో చాలా బావుంది కదా! సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ.